గమనించండి, ఎవరు ఆ ఒలివ చెట్లు అండి? మీరే ఆ ఒలివ చెట్లు. మీరే ఆ ఒలివ చెట్లు బ్రదర్, మీరే ఆ ఒలివ చెట్లు సిస్టర్. బ్రదర్, మీరే పరిచయం చేస్తున్నటువంటి మీరేనండి ఆ ఒలివ చెట్లు. ఏం చేస్తున్నాయో తెలుసా? ఆ దీప స్తంభానికి కావాల్సినటువంటి ఆ ఒలివ నూనె అంట అటుపక్క నుంచి ఒకటి ఇటుపక్క నుంచి ఒకటి ఏం చేస్తున్నాయి? ఆ దీప స్తంభానికి సప్లై చేస్తున్నాయంట. దేవుని పరిచర్యకు మరి ప్రోత్సహిస్తున్నటువంటి వారు మిమ్మల్ని బట్టి దేవుడు ఎలా చూస్తున్నాడు తెలుసా? ఒక ఒలివ చెట్టు లాగా చూస్తున్నాడు. మేబీ ఒక మీ శారీరకంగా మీ శ్రమను వెచ్చించి దేవుని పరిచర్యలో పెడుతున్నారేమో. దేవుడు నిన్ను ఒలివ చెట్లాగా చూస్తున్నాడు. ఎవరో గుర్తించట్లేదు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ఒలివ చెట్లాగా చూస్తున్నాడు. నీ సాక్రిఫైస్ కావచ్చు. అది ఆ ఒలివ నూనె రావాలంటే ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది చెప్పండి? ఒలివ నూనె దంచినప్పుడు మాత్రమే వస్తుంది. అది క్రష్ చేయబడాలి ప్రియులారా. ఒక్కొక్కసారి పరిచర్యలో మనము నిద్రలేని రాత్రులు, శ్రమలు, మాటలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో నీలో నుంచి ఏమి దేవుడు బయటికి తీస్తున్నాడో తెలుసా? ఆ పరిశుద్ధమైన శ్రేష్టమైన తైలాన్ని తీస్తున్నాడండి. నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల ద్వారా నీలో ఉన్నటువంటి నువ్వు అనుకుంటా ఉంటావు, అయ్యో నేను నలిగిపోతున్నాను, ఈ కాలువ కింద పడి నేను నలిగిపోతున్నాను, ఈ కష్టాలు నేను భరించలేను, ఈ సేవలో నేను కష్టాలు నేను భరించలేను, ఎందుకు వచ్చిన గొడవ నాకు ఇది అనుకుంటున్నటువంటి సమయంలో దేవుడు నీలో నుంచి ఒక శ్రేష్టమైనటువంటి ఒలివ నూనెను బయటికి తీస్తున్నాడండి. నువ్వు చేసేటువంటి పరిచర్య, అది ఊడ్చే పరిచర్య కావచ్చు, ఆరాధించే పరిచర్య కావచ్చు, ఒక సంఘానికి నాయకుడిగా ఉన్న పరిచర్య కావచ్చు, సంఘానికి మరి కావాల్సిన తీసుకొచ్చే పరిచర్య కావచ్చు. అది ఏ రకమైన పరిచర్య అయినప్పటికీ, చిన్నదైనప్పటికీ, పెద్దదైనప్పటికీ, నీలో ఉన్నటువంటి ఆ శ్రేష్టతను, ఆ ప్రాముఖ్యను, ఆ విలువైనటువంటి దాన్ని బయటికి తీస్తా ఉంటున్నాడండి దేవుడు. ఒక్కొక్కసారి శ్రమలు ఎదురైనప్పటికీ కూడా, కష్టాలు ఎదురైనప్పటికీ కూడా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగానే ఉంటాను. నన్ను అందరూ తిట్టినా పర్వాలే, నేను దేవుని సన్నిధికి వస్తా. నేను నా దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడే కాదు, నేను దేవుని సన్నిధికి వస్తా. నాకు కష్టాలు వచ్చినప్పుడు నేను దాక్కోను. నేను అందరిలాగా నేనైతే కష్టాలు వచ్చినప్పుడు దాక్కోను అంటుంది. నేనైతే నాకు శ్రమ వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ నేను నిలబడతా. ప్రభు కొరకు నేను నిలబడతా. ప్రభు నన్ను నిలబెడుతున్నాడు. అక్కడ చూడండి, వండబోతున్నాను అన్నాడా? ఏమంటున్నాడు అక్కడ ఆయన కీర్తనకారుడు? వండబోతున్నాను అనలే. రైట్ నౌ ఉన్నాను ఆల్రెడీ, నేను ఉంటాను, వండబోతున్నాను అనలేదండి. ఉన్నాను ఆల్రెడీ. హి ఈస్ దేర్. హి ఈస్ లైక్ ఎ ఒలివ్ ట్రీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో ఒక పచ్చని ఒలివ చెట్టులాగా ఆయన ఆల్రెడీ ఉన్నాడంట. ఆయనకి ఎన్ని సింహాలు రానివ్వండి, ఆయన ఎలా ట్రైనింగ్ తీసుకున్నాడండి. ఎందుకు ఆయన ఎదిరించే శక్తి ఎందుకు వచ్చింది ఆయనకి? ఎందుకు ఆ గొలియాతును ఎదిరించే శక్తి వాళ్ళ సైన్యానికే లేదే? అందరూ దర్దాలు ఆడిపోతుంటే నేను వెళ్తానంటున్నాడు. ఒక తట్టుకోవడం రాదు, ఏమెట్టుకోవడం రాదు. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వేరు, సారవంతమైనటువంటి వేరులో ఆయన నాటబడి ఉన్నాడు. కాబట్టి ఆ సారవంతమైనటువంటి వేరులో ఆయన బలము పొందుకుంటున్నాడు. వీళ్ళ ఆ క్రీస్తు అనేటువంటి సారవంతమైన వేరులో మనము రకరకాల సంఘాలుగా ఉన్నప్పటికీ మనందరికీ ఒకటే కామన్ గా ఉన్నటువంటి వేరు క్రీస్తు అనేటువంటి వేరు, పరిశుద్ధమైనటువంటి వేరు. యెషయి మొద్దు నుంచి వచ్చినటువంటి ఆ చిగురు చూసుకున్నట్లయితే ఆ చిగురు ఇప్పుడు ఉన్న చిగురు కాదండి. యేసుక్రీస్తు వారు ఏదో కేవలం 2000 సంవత్సరాల క్రితమే ఈ భూలోకంలోకి రాలే. ఇందాక ఎంత చెప్పానండి లెక్క? 6000 సంవత్సరాల కాలం అయింది. 6000 సంవత్సరాల ముందు కాలం నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రియులారా, ఆ శ్రేష్టవంతమైనటువంటి వేరులో మనందరము కూడా నాటబడి పచ్చని ఒలివ చెట్టు వలె ఆయన మందిరంలో వర్ధిల్లాలని మరి మీ అందరికీ కూడా మరొకసారి నేను మనవి చేసుకుంటూ, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా క్రీస్తు అనేటువంటి ఆ సారవంతమైన వేరులో మరి బలముగా నాటబడి ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు ఎదురైనప్పటికీ స్థిరముగా నిలబడాలని మరి మీ అందరికీ కోరుకుంటూ